అంటే నేనంటే ఇది నెగిటివ్ అయి ఉండొచ్చు, మీకు నచ్చకపోవచ్చు ప్రశ్న. నేను సుచిత్ర సర్కిల్ నుంచి వస్తుంటే లెఫ్ట్ సైడ్ డైరీ ఫార్మ్ రోడ్ కంటే ముందు హైదరాబాద్లో అంటే ఒక్కరు కాదు, ఒక గ్రూప్ ఆఫ్ ట్రాన్స్జెండర్స్, అక్కడ ఒక ముగ్గురు అక్కడ ఒక ముగ్గురు అలా ఉండి ఏం చేస్తుంటారు అసలు? ఆ దందా ఏంటనేది చాలా మందికి ప్రశ్న. సెక్స్ వర్క్ చేస్తుంటారు అంతే, ఇంకా అంతే. అక్కడ ఓన్లీ అంటే బెగ్గింగ్ అనుకుంటారు కొంతమంది, తెలియక కొంతమంది లోపల తీసుకెళ్తుంటారు. ఏంటి అసలు తెలిసిన వాళ్ళు కాబట్టి అక్కడికి వస్తారు, ఆ ప్లేస్ లోకి. తెలియని వాళ్ళు ఎందుకు వస్తారు? భయపడి పారిపోతారు. కానీ పబ్లిక్ ప్లేస్ లో అంత ఓపెన్ గా జరుగుతుంది అనేది నా ప్రశ్న. వాంటెడ్ గానే జరుగుతుంది అది. ఇప్పుడు అలా బయట చేయడం ప్రాస్టిట్యూషన్ క్రైమ్, దాన్ని తీసుకెళ్లి జైల్లో పెడతారు. కానీ ఇప్పుడే ఇచ్చింది, మొన్నటికి మొన్న ఇచ్చేసింది కదా. అంటే కరెక్టే, అలా ఓపెన్ గా రోడ్ పైన అంత ఆఫర్ చేయడం కరెక్టా? ఇప్పుడు అట్లా అనుకుంటే మాకు ఇప్పుడు చీకట్లనే చేసేస్తారు మా వాళ్ళు. ఎవరికి అంత పబ్లిక్ గా అయితే చెయ్యరు. ఎవరైతే నైట్ టైంలోనే చేస్తారు, అది కొన్నాక డే టైంలో మ్యాక్సిమం చెయ్యరు, నైట్ టైంలోనే చేస్తారు. ఇప్పుడు వచ్చే కస్టమర్ కూడా తెల్లారిన ఉన్నప్పుడు వస్తే, డే టైంలో వస్తే అందరు గుర్తుపడతారు, అరే వీడేంట్రా ట్రాన్స్ దగ్గరికి వెళ్తున్నాడు అని ఒక పాయింట్ అవుట్ చేస్తారు. సో ఆ కస్టమర్ మా దగ్గరికి రాడు. ఎప్పుడైతే చీకట్లో ఉంటామో అప్పుడు తను మా దగ్గరికి వస్తాడు అన్నమాట. ఓకే, అది ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మీరు అంటే మొదటి నుంచి ఇట్లాంటిది ఉందా? అంటే ప్రాస్టిట్యూషన్ చేస్తారనేది ఒకటి ఉందా? ఖచ్చితంగా. తర్వాత మొదలయ్యిందా? ఫస్ట్ లో ఓన్లీ బెగ్గింగే చేసేవాళ్ళ? బెగ్గింగ్ చేసేవాళ్ళు, చేస్తున్నా. ఇది గుణంగా ఇప్పుడు మమ్మల్ని సెక్స్ వరకు ప్రేరేపించింది ఎవరు? సమాజమే. నేను ఒక అబ్బాయిగా ఉండి నేను ఒక దగ్గరికి వెళ్తున్నా, ఒక దగ్గర కూర్చున్నా, నా ఎక్స్ప్రెషన్స్ చూసి ఆటోమేటిక్గా వాడు గుర్తుపట్టేస్తా, ఆహా వీడు తేడగాడు అని చెప్పి గుర్తుపట్టేస్తారు. గుర్తుపట్టేస్తే ఆటోమేటిక్గా వాడికి ఫీలింగ్ కలిగినప్పుడు ఖచ్చితంగా నన్ను గోకేస్తాడు. కానీ అవకాశం ఇచ్చేది ఎవరు? మీరే కదా. అవకాశం ఇచ్చేది అంటే నాకు కావాలి, మరి నేను బతకాలంటే ఆ మాత్రం కావాలి కదా. నా ఫీలింగ్స్ అని నేను ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి? తోడున్నారన్నారు కదా మీకు, అంటే పార్ట్నర్ని అందరిలాగా నాకు ఇప్పుడు పార్ట్నర్ ఉన్నా నేను చెప్తున్నాను, కానీ ఇంతకు ముందు ఏం చేయాలి? సో లేనప్పుడు కావాలి. ఇప్పుడు నా పార్ట్నర్ ఉన్నా, నా పార్ట్నర్కి పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యి నాకు తెచ్చిపెట్టాలంటే అది కూడా లేదు కదా. సో నేను బతకాలంటే ఒకరి మీద ఆధారపడడం కన్నా నా కాళ్ళ మీద నిలబడాలి. సో నేను స్వతహాగా నేను సంపాదించుకోవాలి. సో ఇప్పుడు బయట జరిగే నిజంగా అంటే అమ్మాయిలకి అండ్ మీకు కాంపిటీషన్ అనమాట. కాంపిటీషన్ అని నేను చెప్పను, మాదే, వాళ్ళదే. మేము ఎప్పుడు వాళ్ళకు అడ్డంగా పోయి ఇలా పడాల్సిన అవసరం లేదు. మా దగ్గరికి వచ్చే వాళ్ళు మా దగ్గరికి వస్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళే వాళ్ళు వాళ్ళ దగ్గర. వాళ్ళ బిజినెస్ కి మీరు అడ్డు కదా? మేమేమి అడ్డు అవ్వము. మేము ఎప్పుడో ఒక స్త్రీకి అన్యాయం జరిగిన మేము సహించాం. ఓకే, మీరు ట్రాన్స్జెండర్ కాబట్టి నా ఈ ప్రశ్న, ఓకే, మీకు అవకాశం వస్తే ఓట్ వేయమంటే అమ్మాయికి ఇస్తారా, అబ్బాయికి ఇస్తారా? ఏదైనా విషయంలో ఎవరి వైపు ఉంటారు మీరు? బ్యాలెన్స్ చేయమంటే ఏదన్నా ఒక విషయం పైన, అంటే మీరు మధ్యలో ఉన్నారు కాబట్టి అడుగుతున్నా నేను. ఏదైనా ఒక సందర్భంలో ఇద్దరి వైపు మాట్లాడాల్సి వస్తే ఎవరి వైపు మాట్లాడతారు అనేది నా ప్రశ్న. మీకు ఎవరి వైపు ఆ సాఫ్ట్ కార్నర్ ఉంటుంది? ఖచ్చితంగా అమ్మాయి వైఫే. అంతేనా? అవును. అంటే అమ్మాయి వేషధారణ ఉందనా? వేషధారణ అని ఒకటి కాదు, చాలా ఉన్నాయి ఇంకా. అవునా? అవును. అమ్మాయి ఫీలింగ్స్ అని మీకు తెలుసానా? తెలుసా అని. జనరల్గా ఆపోజిట్ సెక్స్ వైపు కదా ఇంట్రెస్ట్ ఉంటుంది ఎవరికైనా. అబ్బాయిలకి అమ్మాయిల వైపు ఉంటుంది. బయట చిన్న గొడవ అవుతుందంటే ఎక్కడైనా అబ్బాయి తప్పున్నా అమ్మాయి తప్పున్నా చూసి అమ్మాయిది తప్పేం లేదని చెప్పి అక్కడ చెప్పేవాళ్ళు ఉంటారు. పర్లేదు అమ్మాయిది ఏం లేదు, మిస్టేక్ అని చెప్పి పంపిస్తారు. ఎందుకంటే ఆపోజిట్ సెక్స్ కాబట్టి. అక్కడ మనం లేడీకి మనం రెస్పెక్ట్ ఇస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా సర్ది చేసేస్తాం. సో మీరు ఏ సందర్భంలోనైనా, అంటే నేనన్నా ఎటువైపు ఉంటారేమో అని నాకు ప్రశ్న ఉండేది. లేదు, అమ్మాయి వైపు. అవునా? అంటే ఉండడం అమ్మాయి వైపు, ఇష్టపడేది మాత్రం అబ్బాయిల్ని, అంతే కదా? అంతే. మీకు కావాల్సింది అబ్బాయి, కానీ ఉండేది అమ్మాయిల వైపు. ఓకే, సో ఏ అమ్మాయికి అన్యాయం జరిగినా మీరు ఓర్చుకోరు. మరి అబ్బాయికి అన్యాయం జరిగితే మీ స్పందన? ఖచ్చితంగా అది న్యాయం అన్ని చూస్తే మేము అది చేస్తాం. మేము క్లారిటీ తీసుకున్న తర్వాత మేము అయినా చేయగలుగుతాం. కానీ ఇది అమ్మాయి తప్పునే మేము అబ్బాయికి సపోర్ట్ చేయాలి, అబ్బాయి తప్పుని అమ్మాయికి సపోర్ట్ చేయాలి, అలా ఏముండదు. మేము మ్యాక్సిమం అమ్మాయికి సపోర్టింగ్గా ఉంటాం. ఎందుకంటే ఈవెన్